గుంటూరు లాలాపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్లో ఉన్న శరణం ఫ్యామిలీ షాపింగ్ మాల్ సిబ్బందిని గత 2 రోజులుగా పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని షాపింగ్ మాల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై లౌడ్ స్పీకర్స్ పెట్టామన్న కారణంతో పోలీసు సిబ్బందిని స్టేషన్కు తీసుకెళ్లి వేధిస్తున్నారని వాపోయారు. రోజు కానిస్టేబుల్స్ వచ్చి తమ షాపింగ్ మాల్లో పనిచేసే కుర్రాళ్లను తీసుకుని వెళ్తున్నారని, ఎందుకు అని అడిగితే దుర్భాషలాడుతూ బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకుని వెళ్తున్నారని తెలిపారు. బిజినెస్ టైంలో 2 పోలీసులు వచ్చి హడావిడి చేసి తమ సిబ్బందిని తీసుకుని వెళ్లారని, దీంతో షాప్లో ఉన్న మిగతా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోడ్డులో దాదాపుగా 50 బట్టల దుకాణాలు ఉంటే ఇతర షాపు వాళ్ళని ఏమీ అనకుండా కేవలం తమ కుర్రాళ్లను మాత్రమే తీసుకుని వెళ్తున్నారని తెలిపారు. ఎవరో పనిగట్టుకుని పోలీసుల ద్వారా కక్ష సాధిస్తున్నారన్న అనుమానం తనకు కలుగుతుందని షాప్ యాజమాన్యం సిబ్బంది తెలియజేస్తున్నారు. నిన్న వచ్చేసి మా యొక్క స్టాఫ్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మేము కొన్ని పైసలు పెట్టి పక్కన ఉన్న ల్యాండ్ని రెంట్కి తీసుకోవడం జరిగింది పార్కింగ్ కానీ. అయినా కానీ ఈరోజు కూడా మేము నిన్న పోలీసు వాళ్ళకి ఏమని చెప్పారంటే మైకులు పెట్టి అందరినీ గుంజుతురు, లోపలికి గుంజుకుంటురు అని, అక్కడ మైకులు పెట్టి గుంజుకుంటురు అని చుట్టుపక్కల షాప్ వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. ఎవరు ఇచ్చారో తెలియకుండా జరిగింది సార్. అలాగే మేము కొన్ని డబ్బులు పెట్టి పక్కనున్న ల్యాండ్ని రెంట్కి తీసుకోవడం జరిగింది పార్కింగ్ కోసమని. అలా జరిగింది సార్. షాపింగ్ మాల్ మేనేజర్ని, మాది పాత బస్ స్టాండ్ నుంచి అంటారు వెంకటేశ్వర గుడి దగ్గర ఉంది. మేము ఈరోజు ముందుకు ఎందుకు వచ్చామంటే నిన్న మా కుర్రోళ్ళు ఇద్దరు పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకయ్యా అని పోలీసులను అడిగితే మైకులు పెట్టి బాగా గోలగోలు చేస్తున్నారు, అందుకని చెప్పి తీసుకెళ్దామని చెప్పారు. సరే పంపిండయ్యా అని చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత అందరి చేత ఫోన్లు చేయించినా సరే మా వాళ్ళ చేత ఏదో ఒక టెంట్ సామాన్లు అట్లాంటి సామాన్లు మోపించి మరి సాయంత్రం 7-8కి పంపించారు. సరే ఈసారి మైకులు ఏం పెట్టుకోవద్దని చెప్పి మాకు నోటీసులు కూడా ఇచ్చారండి నిన్న. అందుకని చెప్పి ఈరోజు పొద్దున్న నుంచి అసలు మా వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. మైకులు కూడా అసలు తీసేసి లోపల పెట్టేసాం. మా కుర్రోళ్ళు ఏమన్నా పెడతారేమో అని చెప్పి లోపల కూడా పెట్టేసాము. కానీ బయట అన్ని షాపు వాళ్ళు, బయట మాది అటు వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి మధ్యలో మాది 7వ షాపు, ఇటు మూర్తి ఫ్యాషన్స్ దగ్గర నుంచి మధ్యలో మాది 10వ షాపు. అయినా సరే మమ్మల్నే తీసుకెళ్లారు. ఈరోజు మేము మైకులు పెట్టలేదు, ఏం పెట్టలేదు. కనీసం బయటకు వచ్చి పిల్లల్ని కూడా ఎవరిని పిలవలేదు. మేము ముందోళ్ళు అంతమంది పిలిచారు, ఇటు పక్కన వాళ్ళు అంతమంది పిలిచారు, మైకులు పెట్టారు. అయినా సరే వాళ్ళని ఎవరిని పిలవలేదు. మమ్మల్ని ఒక్కరినే పోలీసులు తీసుకెళ్లారు. ఏందయ్యా అంటే నిన్న మా వాళ్ళని తీసుకెళ్లారంటే ఏదో నిజంగా మా వాళ్ళు తప్పు చేశారేమో అందుకని తీసుకెళ్లారేమో మేము అనుకున్నాము. కానీ ఈ రోజు కూడా అసలు మేము మైకులు పెట్టలేదు, ఏం పెట్టకపోయినా సరే మమ్మల్ని తీసుకెళ్లారంటే ఇదేదో నిజంగా కక్ష మా మీద కక్ష సాధింపు చర్య తప్పితే ఇది నిజంగా మా వాళ్ళు తప్పు చేసింది అయితే కాదు. కావాలంటే ఇక్కడ మాది సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం గవర్నమెంట్ వాళ్ళు కూడా మా దాంట్లోనే కనెక్ట్ చేశారు వాళ్ళ సీసీ కెమెరాలు కూడా. కావాలంటే చెక్ చేసుకోండి. మేమైతే అసలు ఈరోజు మైకులు కానీ కనీసం దగ్గరకు వచ్చి పిల్లల్ని పిలవడం కానీ ఎవరిని మేమేం చేయలేదు. కానీ ఇది పండగ సీజను, మేము అమ్ముకునేది కూడా ఈ సీజన్లోనే మమ్మల్ని ఇంత హరాస్మెంట్ చేస్తే మేము ఇంకెప్పుడు ఎలా బతకాలి? ఇంత కోట్లు పెట్టి ఇంత పెద్ద షాపింగ్ మాల్ పెట్టుకున్నా సరే ఇక్కడ పోలీసులకి రాజకీయ నాయకులకి ఇలా భయపడాల్సి వస్తుంది. మేము ఇట్లాంటిది ఏదన్నా ఉంటే మీరు దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి మీరే దగ్గరుండి చేస్తే ఇట్లా పోలీసులు ఇట్లా దగ్గరుండి చేస్తే కనుక మేమేం చేయలేకపోతున్నాము. ఏదైనా ఉంటే డిఎస్పీ గారు ఇలా కలెక్టర్ గారు ఇలా నాకు చొరవ తీసుకొని కొంచెం మా మీద జాలి కలిపి ఏమన్నా చేస్తారని చెప్పి కోరుకుంటాం. దానివల్ల మా దగ్గర ఏమైనా ట్రాఫిక్ కానీ ఇబ్బంది ఏందని అనుకొని పక్కన ల్యాండ్ కూడా అద్దె తీసుకున్నాము. మా ముందు ఒక బండి కూడా ఉండట్లేదు, మొత్తం మేము పార్కింగ్ తీసుకొని ఆ పార్కింగ్లోనే పెట్టించుకుంటున్నాము. మాకు జనవరి నుంచి డిసెంబర్ దాకా అసలు మాకు ఎటువంటి సేల్స్ లేదు. అట్లాంటిది ఈ పండగ సీజన్ ఒకవేళ మేము రీమోడలింగ్ చేయించి మరి నేను ఈ పండగ సీజన్ స్టార్ట్ చేసుకుంటే చూడొచ్చు ఎంతమంది కస్టమర్లు ఉన్నారో. ఈ పండగ సీజన్లో కస్టమర్స్ అయ్యండి, కస్టమర్స్కి ఎంతమంది కస్టమర్లు ఉన్నారంటే చిన్న కస్టమర్లు, చిన్న కొట్లకు కూడా ఎంతమంది కస్టమర్లు వస్తారు. మా కనీసం మేము కుర్రలో జీతాలు ఇచ్చుకునే డబ్బులు కూడా మా దగ్గర లేకపోతుంది.
చూడండి మేడం, అసలు ఎవరు ఎంతమంది ఉన్నారు, మా స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు, వచ్చిన కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, 2 కస్టమర్లు ఉన్నారు. కింద నుంచి పై దాకా 4 అంతస్తుల బిల్డింగ్లో 4 కస్టమర్లు అంటే మేము ఏ రకంగా అమ్ముకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, ఎంత మా వల్ల ఎంత ట్యాక్స్లు వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి నెక్స్ట్ నుంచి అన్నా సరే మా మీద ఒక్కటే కాన్సన్ట్రేషన్ కాకుండా అన్ని షాపుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అందరితో ఎలా ఉన్నారో మాతో కూడా అలానే ఉండండి. ఏ షాప్ వాళ్ళని తీసుకెళ్ళలేదు, మా ఒక్క షాప్ వాళ్ళని తీసుకెళ్తున్నారు. అసలు పోలీసులు నిజంగా బాగా జనాలు ఎక్కువ ఉన్న టైంలో మా వాళ్ళని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారేమో అనుకొని వచ్చే కస్టమర్లు కూడా రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అసలు ఏం జరిగింది, ఎందుకు మేము నిజంగా ఏమైనా తప్పు చేస్తే చెప్పండి, మీరు ఇట్లా తప్పు చేస్తున్నారు, మీ వాళ్ళని ఇలా తీసుకెళ్తున్నాం అని చెప్పండి. కనీసం ఏమీ చెప్పకుండా కుర్రల్ని ఎత్తుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే ఏదంటే స్టేషన్లోకి వచ్చి మాట్లాడమంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్? లాలాపేట పోలీస్ స్టేషన్ అండి. ఎవరు వచ్చేది? ఎవరు కానిస్టేబుల్ నిన్నైతే మఫ్తీలో వచ్చారు, ఆటో డ్రైవర్ పిలిచారు మమ్మల్ని. ఏంది ఆటో డ్రైవర్ పిలిచారని చెప్పి అడిగితే అమ్మటి కానిస్టేబుల్ వెనకాల నుంచి వచ్చి తనతో నా కొడుక లోపలికి ఎక్కురా అన్నాడు. సరే వీళ్ళ చేత ఎందుకు అనిపించుకోవడం అని చెప్పి లోపలికి తీసుకెళ్తే చాలామంది చేత మేము ఫోన్లు చేయించాము. ఫోన్లు చేపిస్తే ఎప్పుడో అర్ధరాత్రి 7ంటికి పంపించారు. సాయంత్రం నైట్ మాకు 9ంటికి నోటీస్ ఇచ్చారండి. తీసుకెళ్లేటప్పుడు ఎందుకు తీసుకెళ్లేది మీకు చెప్పలేదు? కనీసం మాకు ఎవరు చెప్పలేదండి. కనీసం మీరు అడగలేదా ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని చెప్పి? స్టేషన్కి వచ్చి మాట్లాడుకోమన్నారు. మరి వెళ్ళారా మీరు? స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్కి వెళ్తే డిఎస్పీ గారు వస్తారు, డిఎస్పీ గారితో మాట్లాడుకుని అన్నారు. సరే డిఎస్పీ గారు వస్తారని చెప్పి సాయంత్రం 7ంటి దాకా చూసాము. సరే ఇదేదో నిజంగా ఏదో కక్ష సాధింపులే అనుకుని ఏదో ఇన్ఫ్లుయెన్స్ వాడించుకొని మా వాళ్ళని తీసుకొచ్చాము. ఎట్లా పంపించారు? ఏమని చెప్పి పంపించారు? రేపు పొద్దున్న నుంచి ఇట్లాంటిది ఏం చేయడానికి లేదన్నారు. ఏం చేయొద్దన్నారు? అదే మైకులు కానీ లేకపోతే నిజంగా మీరు మైకులు పెట్టారా బయట? సరే మేము పెట్టలేదండి, చెప్పలేదా? మైకులు పెట్టలేదు మేము పెట్టలేదన్నా సరే సరే వీళ్ళతో గొడవ ఎందుకులే అని చెప్పి సరేలేండి మేము చేయలేండి అని చెప్పి మెల్లకుండా వచ్చేసాం. ఈ రోజు పెట్టారా మైకులు? అసలు మా వాళ్ళు కింద కూడా తెలియదు. మీ వాళ్ళు పిలవటం కానీ చేయటం? ఎవరు కనీసం మేము మెట్ల దగ్గర సహజంగా ఎవరైనా సరే నుంచుంటాము, మేము అత్తానే నుంచున్నాము. కావాలంటే గవర్నమెంట్ సీసీ కెమెరా మా అంటే తప్పు అనుకోవచ్చు. ఈ రోజు ఏ టైం అండి మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు 1ంటికి తీసుకెళ్లారండి. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 7. ఎంతమంది వచ్చారు? 4 పోలీసులు వచ్చారండి. ఎంతమందిని తీసుకెళ్లారు? ఒకరిని తీసుకెళ్లారు. ఏమన్నా రీజన్ చెప్పారా మీకు? చెప్పలేదండి, కనీసం ఏం చెప్పలేదు. కనీసం పక్క షాప్ వాళ్ళు మైకులు పెట్టారండి. ఆ సౌండ్ మీ ఒక్క షాపు నుంచే కుర్రోళ్ళు తీసుకెళ్తున్నారా? ఇటుపక్క షాపులు ఉన్నాయిగా, ఆ షాపుల్లో తీసుకెళ్తలేదా? ఇప్పుడు వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి మాది మధ్యలో 8వ షాప్ అండి. మూర్తి ఫ్యాషన్స్ దగ్గర నుంచి మాది 10వ షాప్ అండి మధ్యలో. ఈ షాపుల్లో ముందోళ్ళు గొడవ చేయట్లేదా, లేకపోతే ఇటు పక్కన గొడవ చేయట్లేదా అనేది ఎవరిని తీసుకెళ్ళట్లేదండి. మీ ఒక్క షాపులో కుర్రోళ్ళనేనా? పక్క షాపుల కుర్రోళ్ళు ఎవరిని తీసుకెళ్ళట్లేదు, ఓన్లీ మా ఒక్క షాప్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు తీసుకెళ్లేది మీకు తెలియదా? చెప్పట్లేదు. ఎవరు స్టేషన్కి వచ్చి మాట్లాడుకోమంటున్నారు వచ్చిన వాళ్ళు.